3 నెలలు కష్టపడితే గాని ఈ పంట మన చేతిలోకి రాదు. నువ్వులేసాం చాలా బాగుందండి. మా నాన్న కళ్ళలో హ్యాపీనెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హుషారుగా ఉన్నామండి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మా చేలోకి అయితే వస్తాం. మార్నింగ్ వెదర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. చాలా వెదర్ చూసిన చాలరా ముందు పని చేయండి అని మా నాన్న అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మనం బరకాలు పట్టుకొని మన వేట కొనసాగడానికి రెడీ అయిపోతున్నాం. నేనే కాదు మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ అందరం కలిసి ఇగో ఈ విధంగా అయితే బరకాలు అయితే వేసేసాం. ఇప్పుడు కొంచెం ఈ కుప్పలు ఉన్నాయి కదండి, విడదీసి ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే కానీ నువ్వులు మొత్తం ఇలాగా బయటకు వస్తాయి. మనం రోజుకి 3 టైమ్స్ అయితే కదపాలన్నమాట ఈ ఎండకి. చూడండి ఇక్కడ ఈ ఎండతో పాటు చీమలు కూడా ఎంత అల్లాడిపోతున్నాయో. కుప్పలు తీసిన తర్వాత మా వాడైతే చేతులు కడుక్కున్నాడు. ఆడ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత చిరగ్గా పెట్టాడు. ఇవన్నీ కామనే. కాసేపు అయితే కూర్చొని గింజలు అయితే తాగేసి మా తమ్ముడు నేను అందరం కూర్చున్నాం. నేను కాసేపు సేద తీసుకున్నాను. చాలా బాగుంది. చెట్టు కింద నీడ ఇవన్నీ ఎండది లేకుండాను. మీరు బయటికి రాకరండా కొంచెం కూర్చోండి అని చెప్పి మా నాన్న అన్నాడు. మా నాన్న మొత్తం గింజలు అయి కదుపుతున్నాడు. పిల్లలు ఎండలోకి వస్తే తల్లిదండ్రులు అసలు తట్టుకోలేరు. కానీ తప్పదు కదా, సాయం చేయకపోతే మనకి మనసు ఒప్పదు. నాన్న ఒకటే కష్టపడుతున్నాడు, అమ్మ ఒక్కతే కష్టపడుతున్నాడు, మనకి బాధ అనిపిస్తుంది. అందుకే కాసేపు సాయం చేద్దాం అని చెప్పి మేము సాయం చేసాం. మా తమ్ముడు మా బావగాడు ఎక్కడో కొబ్బరికాయలు తీసుకొచ్చారు. ఈ ఎండ బాగా కాస్తుంది కదా, కొంచెం కొబ్బరికాయలు తాగుదని చెప్పి తాగాము. చాలా బాగున్నాయి ఈ ఎండతో తాగుతుంటేనే. మధ్యాహ్నం భోజనం చేసుకొచ్చి ఇంక సాయంత్రం 3 అయిందండి. 3 గంటలకు ఇంకా మొత్తం దులిపియాలి. ఎందుకంటే గింజలు ఎన్ని అవుతున్నాయి ఏటని మొత్తం తెలియాలంటే మనం దులిపేసి పక్కకు పడిసేయాలి. మేము దులుపుతుంటే మా తమ్ముడు తీసుకెళ్ళి పక్కన పడిచేస్తున్నాడు. మా అమ్మ కూడా కొంచెం గడ్డిగా వేసుకొచ్చి మాతో పాటు సాయం చేయడానికి వచ్చింది. మొత్తం అన్ని కదిపేసామండి. గింజలు అయితే మన చేతిలోకి వచ్చేసి ఈ గింజలు చూస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం అంతా మర్చిపోయామండి. మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు, మేము హ్యాపీ. ఇంకా మాకు టైం అయిపోయింది. నేను వేరే దగ్గర డ్యూటీ చేస్తున్నాను. ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళాలి. మన ఇంటి వెళ్ళబోతుకి చాలా టైం అవుతుంది. ఇంకా దారిలో ముబారక్ ధాబా రెస్టారెంట్ ఉంటే ఫ్యామిలీ రెస్టారెంట్, ఫ్యామిలీతో ఇంకా అలాగా బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ఇక్కడైతే స్కూటీ ఉందండి. స్కూటీ మీద కూర్చొని కొంచెంసేపు పోజులు ఇచ్చాం. మా పోజులు ఇస్తాం మా ఆవిడ చూడ మమ్మల్ని కొంచెం సెటైర్లు వేసింది. నెంబర్ 1 కొండ, నెంబర్ 2 కొండ, నెంబర్ 3 లిటిల్ కొండ. లాస్ట్ టైం అయితే వేరే రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు అయితే మటుకి కూర్చోవడానికి సెట్టింగ్ అది బాగుందని చెప్పి మళ్ళీ అదే రెస్టారెంట్లో చూడమని చెప్పి మా చరిష్మా మా శ్యాము అలా చేసారు. మా శ్యామ్ అయితే ఎక్కువ తనకు మాటలు తెలుసు కదా అని అడిగింది. కాసేపు మేము ఒకరికొకరు సెటైర్లు వేసుకొని కాసేపు నవ్వుకున్నాం. ఇంకా ఇక్కడైతే మటుకి ఇలా అలా చూడండి మామూలుగా లేదు. ఎక్కడికి వచ్చినా ఉండర్రా బాబు, బుర్ర తోడేస్తారా లేదు మమ్మల్ని. ఒకసారి గరికపాటి గారు చెప్పింది విన్నాను, పిల్లలు అల్లరి చేస్తేనే ఇంట్లో యాక్టివ్గా ఉంటుందంట. ఆ విధంగా వీళ్ళు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. అల్లరి మటుకు ఇలాగే ఉండాలి. మీరు అల్లరి చేస్తే చేయండి బాబు అని చెప్పి మనం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. మనకైతే నచ్చిన బిర్యానీ మొగలా బిర్యానీ అండి. లాలీపాప్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చామండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మొగలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. కాసేపు మా వైఫ్ అయితే అవెంజర్స్తో మాట్లాడుతుంది. మా చర్చ మీద చూసారా ఎక్కడికి వెళ్ళిన కలర్ ఎలా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేశారు. రెస్టారెంట్ అయితే చాలా ఫీజిబుల్గా ఉంది, చూడడానికి అది అందంగా ఉంది. ఫ్యామిలీతో రావచ్చండి. నాకైతే చాలా నచ్చింది బిర్యానీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. బాయ్ అండి. బాయ్.